కోల్కతా ఆర్చికార్ ఆసుపత్రిలో వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారం మరియు హత్య ఘటనని నిరసిస్తూ విజయనగరం జిల్లా చీపురుపల్లిలో జనసేన నాయకుడు కోట్ల కృష్ణ ఆధ్వర్యంలో కూటమి నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో చీపురుపల్లి సామాజిక ఆసుపత్రి డాక్టర్లు పాల్గొన్నారు. స్థానిక 3 రోడ్ల కూడలి నుండి గాంధీబొమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి తిరిగి 3 రోడ్ల సెంటర్లో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా కోట్ల కృష్ణ మాట్లాడుతూ దేశ చరిత్రలో మహిళకి గొప్ప స్థానం ఉందన్నారు. అటువంటి మహిళలపై రోజురోజుకి దాడులు పెరిగిపోతున్నాయన్నారు. నైతిక విలువలను పెంపొందించే విధంగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని, మహిళల పట్ల ఎలా ప్రవర్తించాలో కేజీ నుండి పీజీ వరకు విద్యార్థులకు నేర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి తెదేపా మాజీ ఎంపీపీ రౌతు కామనాయుడు, ఎడదాసి శ్రీను, తెదేపా పట్టణాధ్యక్షుడు గౌడి నాగరాజు, మహిళా నాయకులు ఆరతి సాహు, సబ్బి సోనియా, జనసేన మెరకముడదం నాయకురాలు కృష్ణవేణి, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దేశం నలుమూలలా చూస్తుంటే ఈ ఘటన చాలా విచారకరమైనది. ఎందుకంటే మన భారతదేశానికి సంస్కృతికి ప్రధాన కారణం ఒక స్త్రీ. ఆ స్త్రీ లోకానికి ఈరోజు మాయను మచ్చని తెచ్చిపెడుతున్నటువంటి మృగాలు, మానవ మృగాలు అలా తయారవడానికి కారణము మన ఉన్నత విద్యలో ఉన్నటువంటి నైతిక విలువలు లేకపోవడం. విద్యా వ్యవస్థలో కూడా ముఖ్యంగా మార్పులు రావాలి. నైతిక విలువలు మొదటి తరగతి నుంచి పీజీ తరగతుల వరకు కూడా ప్రబోధించాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. ఇంకో ముఖ్యంగా మరో విషయం ఏంటంటే, ముఖ్యంగా లాయర్ల పైన, డాక్టర్ల పైన, టీచర్ల పైన దాడులు జరుగుతున్నాయి. వాటికి ఆల్రెడీ చట్టాలు ఉన్నాయి, కానీ అవి అమలు నోచుకోవడానికి కూడా సిద్ధంగా లేదు. మహిళలకి చాలా దిశ చట్టం ఉంది, కానీ అది అప్లికేషన్లోకి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా అది జరగడం లేదు. ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ గారికి నేను ఒకటే విన్నపం చేస్తున్నాను, మరియు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కూడా నేను ఒకటే చెప్తున్నాను, మీరందరూ కూడా ఈ విషయాన్ని భవిష్యత్తులో మళ్ళీ ఇది రిపీట్ కాకుండా, పునరావృతం కాకుండా మీరేం చేయాలంటే ఖచ్చితంగా ఈ చట్టాలను అమలుపరిచి తీరాల్సిందే. మహిళలకు రక్షణ కల్పించాల్సిందే. నరి రోడ్డు మీద ఏ రోజైతే ఒక మహిళ స్వతంత్రంగా తిరగలుగుతుందో ఆ రోజే భారతదేశానికి స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటారని సభాముఖంగా విన్నవిస్తూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ నాకు ధన్యవాదాలు.